1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ను ఈ ఉదయం 7 గంటలకు ఉరితీశారు. శిక్ష అమలును నిలిపివేసేందుకు దోషి తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవగా కోర్టు ఆదేశాల మేరకు యాకూబ్కు మరణదండన అమలైంది. శవ పరీక్ష అనంతరం యాకూబ్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. యాకూబ్ ఉరి అమలు దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 1993 మార్చి 12న వరుస బాంబు పేలుళ్లతో 257 మంది ప్రాణాలు బలి తీసుకున్న కేసులో దోషిగా తేలిన యాకూబ్ మెమన్ ఎట్టకేలకు ఉరికంబమెక్కాడు. సుమారు 22 ఏళ్ల పాటు విచారణ సాగడం సహా శిక్ష నుంచి తప్పించుకునేందుకు యాకూబ్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడం వల్ల తెల్లవారుజామున 7 గంటలకు నాగ్పూర్ కేంద్ర కారాగారంలో యాకూబ్ను ఉరితీశారు. బుధవారం రాత్రి 11 గంటలకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన తరువాత యాకూబ్ చేసుకున్న చివరి అభ్యర్థనను ఉదయం 4:50 సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షను వాయిదా వేస్తే అది న్యాయాన్ని అపహాస్యం చేసినట్లేనని అభిప్రాయపడింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన 2 గంటల తరువాత యాకూబ్కు ఉరిశిక్షను అమలు చేశారు. ఇవాళ్టితో యాకూబ్ 53 ఏళ్లు పూర్తి చేసుకోగా పుట్టినరోజే అతనికి చివరి రోజుగా మారింది. జన్మదినం సందర్భంగా యాకూబ్కు అతని కుటుంబ సభ్యులు రాత్రి బర్త్డే కేక్ను పంపినట్లు సమాచారం. బుధవారం జైలు అధికారులు ఇచ్చిన ఆహారాన్ని కూడా యాకూబ్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. జైలు సూపరింటెండెంట్ యోగేష్ దేశాయ్ పర్యవేక్షణలో యాకూబ్కు ఉరిశిక్ష అమలైంది. నాగ్పూర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎంఎం దేశ్పాండే ఉరికి ముందు టాడా కోర్టు ఇచ్చిన తీర్పును చదివి వినిపించారు. అనంతరం యాకూబ్ను ఉరికంబమెక్కించి శిక్ష అమలు చేశారు. యాకూబ్కు ఉరి సందర్భంగా అతని సోదరులు సులేమాన్ తదితరులు నాగ్పూర్లోని బస చేశారు. వారు బస చేసిన హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉరిశిక్ష అనంతరం యాకూబ్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించి అతని కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మృతదేహాన్ని వారికి అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్లో యాకూబ్ మృతదేహాన్ని నాగ్పూర్ విమానాశ్రయానికి తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో ముంబై తరలించారు. ముంబైలోని యాకూబ్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అంత్యక్రియల కోసం యాకూబ్ మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లడంపై పోలీసులు నిషేధం విధించారు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనాలని ఆదేశించారు. శ్మశాన వాటిక వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాకూబ్ ఉరి అమలుపై మత పెద్దలు, రాజకీయ నేతలు ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయకుండా పోలీసులు ముందుగానే హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.